సన్ స్క్రీన్స్ ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న నీడలో ఉన్నా సరే సన్ స్క్రీన్స్ వాడాలి అంటూ ఉంటారు. అంటే సన్కి గనక ఎక్స్పోజ్ అయిన స్కిన్ త్వరగా డ్యామేజ్ అవుతుంది, రింకిల్స్ వస్తాయి, అలానే స్కిన్ క్యాన్సర్కి దారి తీయచ్చు. సన్ స్క్రీన్స్ మార్కెట్ వాల్యూ $15 బిలియన్ మార్కెట్. అయితే కొన్ని సిరీస్ ఆఫ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మార్కెట్లో ఉన్న జస్ట్ 0.5% మాత్రమే నిజంగా ఎఫెక్టివ్ అంట, సన్ డ్యామేజ్ నుండి కాపాడతాయంట. అంటే 4 1 మాత్రమే సేఫ్ అండ్ ఎఫెక్టివ్. ఎన్వైరన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ ఒక 2000 సన్ స్క్రీన్స్ ని, అంటే వరల్డ్ లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన ఒక 2000 సన్ స్క్రీన్స్ ని టెస్ట్ చేసిందంట. దానిలో కేవలం 0.5 అంటే 4 1 మాత్రమే సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని తేల్చింది. అయితే కొన్ని భయంకర నిజాల్ని కూడా బయటపెట్టింది. అంటే సన్ స్క్రీన్స్ ఏవైతే ప్రొటెక్షన్ ఇవ్వాలో అవి హార్మ్ఫుల్ గా మారుతున్నాయంట, హానికరంగా మారుతున్నాయంట. అంటే ఏదైతే సన్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వాలో అవే సన్ స్క్రీన్స్ స్కిన్ క్యాన్సర్ ని కూడా కలగజేస్తున్నాయంట. అంతేకాదు సన్ స్క్రీన్ స్ప్రేస్ హార్ట్ అండ్ లంగ్ డిసీజెస్ ని ఇంకా అగ్రివేట్ చేస్తున్నాయట. యుఎస్, ఆస్ట్రేలియా, కెనడాలో వీటిని డ్రగ్స్ గా పరిగణిస్తారు. డ్రగ్స్ అంటే ఐ మీన్ టు సే మందులుగా పరిగణిస్తారు. అంటే మందుల షాప్ లో, మెడికల్ షాప్స్ లో మెడిసినల్ వాల్యూ ఉన్నదానిగా పరిగణిస్తారు. బట్ ఇండియాలో మాత్రం దాన్ని కాస్మెటిక్ ప్రోడక్ట్ గా పరిగణిస్తారు. అయితే కొన్ని కంట్రీస్ లోని బీచెస్ లో సన్ స్క్రీన్స్ ని బ్యాన్ చేశారు. యుఎస్ లోని కొన్ని బీచెస్ లైక్ పలాలో, హవాయిలోని కొన్ని బీచెస్, అలానే ఫ్లోరిడాలోని కొన్ని బీచెస్ లో ఏకంగా సన్ స్క్రీన్ ని బ్యాన్ చేశారంట. ఎందుకు అనంటే కోరల్ రీఫ్స్ అలానే సముద్ర ప్రాణులకు అక్కడ హాని కలుగుతుంది అంటూ సన్ స్క్రీన్స్ ని బ్యాన్ చేశారు. సముద్ర జీవులకే అవి హానికరం అంటే మరి మనం రోజు మన స్కిన్ మీద వాడుతూ ఉంటాం కదా, మరి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అది? మరి సన్ స్క్రీన్స్ విషయంలో రెగ్యులేషన్స్ ఎక్కడ, చెక్స్ ఎక్కడ? అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఏవైతే ప్రామిస్ చేస్తున్నాయో, ప్రొటెక్షన్ పరంగా ప్రామిస్ చేస్తున్నాయో, ప్రొటెక్ట్ చెయ్యకపోగా అవి ఇంకా హానికరమని కొన్ని రిపోర్ట్స్ తేల్చాయి. మరి ఈ విషయంలో ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రాపర్ చెక్స్ ఉండట్లేదు? రెగ్యులేషన్స్ పరంగా ఎందుకు సన్ స్క్రీన్స్ ఉండట్లేదు, దానిలోని కంటెంట్స్ ఉండట్లేదు? వరల్డ్ వైడ్ గా సన్ స్క్రీన్స్ ని చాలా విరివిగా వాడుతూ ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ స్క్రీన్ బారిన పడ్డట్టే కదా. ఫైనల్లీ సన్ స్క్రీన్స్ ని వాడద్దు అని అయితే చెప్పట్లేదు, కానీ ఏవైతే బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుంటున్నాయో ఎస్పీఎఫ్ కాంటెంట్ మీద, మనం ఇందాక చెప్పుకున్న కొన్ని కెమికల్స్ ఏవైతే మిక్స్ అయి ఉన్నాయో, సో అవి లేకుండా ఉన్నవి చూసుకోవాలి. మరీ ముఖ్యంగా మీ ట్రస్టెడ్ డర్మటాలజిస్ట్ ఏదైతే రెఫర్ చేస్తారో దాన్ని వాడడం మంచిది. దీనివల్ల ఎండ నుండి అలాగే సన్ స్క్రీన్స్ వల్ల జరిగే నష్టం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.